రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రెండో వందే భారత్ స్లీపర్ రైలుపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ మొదటి వందే భారత్ స్లీపర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వందే భారత్ స్లీపర్ రైలును ముంబై, బెంగళూరు మధ్య నడపాలని నిర్ణయించారు. ఈ రైలు ప్రారంభంపై మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు 22 గంటలు పడుతుండగా వందే భారత్ స్లీపర్ రాకతో ఈ సమయం 16 గంటలకు తగ్గనుంది. ఈ రైలు ఇప్పటికే ఉన్న మార్గంలోనే నడవనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం అనంతపురం, హిందూపూర్ స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇంకా ఈ రైలుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, టికెట్ ధరలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. దూర ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే శాఖ విస్తృతంగా ప్రవేశపెడుతోంది. ఇదే సమయంలో అమృత్ భారత్ రైళ్లకు కూడా భారీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొత్తగా ఏసీ కోచ్లను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. త్వరలోని విశాఖ తిరుపతి లేదా సికింద్రాబాద్ తిరుపతి మార్గాల్లో అమృత్ భారత్ రైళ్లపై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఛార్జీల విషయానికొస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఎలాంటి రాయితీలు ఉండవు. మొత్తం 16 కోచ్లతో ఈ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.